హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబానీ ఖాన్ పఠాన్. నా ఛానల్ కోసం ఈ ఇయర్ ఐపీఎల్ మీద రివ్యూస్ చేద్దాం అనుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఐ వాంట్ టు షేర్ దట్ మ్యాచ్ బిట్వీన్ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్. అశ్విన్ చేసింది బాగా ట్రెండింగ్లో ఉంది, దాని మీద ఫస్ట్ రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో చూసినట్టయితే మన్కాడింగ్ చేశాడు అశ్విన్. యాక్చువల్లీ దట్స్ అగెన్స్ట్ ద రూల్స్. ఈవెన్ దో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చినా కూడా క్రికెటింగ్ ఫీల్డ్స్లో దాని మీద చాలా నెగిటివ్ రివ్యూ వచ్చింది. యాక్చువల్గా మన్కాడింగ్ అంటే మీ అందరికీ తెలుసు లేదో ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రో ఇద్దాం అనుకున్నాను. మన్కాడింగ్ అంటే మనం 1947లో విను మన్కడ్ అనే మన ఇండియన్ ప్లేయర్ ఫస్ట్ టైం ఇలా రన్అట్ చేశాడు. సో మన్కాడింగ్ అనే పేరు అలా వచ్చిందనమాట. అకార్డింగ్ టు ద క్రికెట్ లాస్ 41.16 అనే లా ప్రకారం మన్కాడింగ్ ఈజ్ నథింగ్ బట్ బాల్ వేయక ముందు బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద బాల్ ఎవరైనా నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటితే మనం బెయిల్స్ పడగొట్టి అవుట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా దట్ ఈస్ ద రూల్. బట్ క్రికెటింగ్ రూల్స్లో అన్అఫీషియల్గా చిన్న వార్నింగ్ లాగా చెప్పి తర్వాత చేస్తే అది కరెక్ట్ పద్ధతి. యాక్చువల్గా సేనా నాయక్ ఇలాగే మన్కాడింగ్ చేశాడు ఒక 4 years బ్యాక్, 2013 or 14 ఐ డోంట్ నో. అప్పుడు సేమ్ పర్సన్ బట్లర్కే ఇలా చెప్పి చేయడం జరిగింది. ముందు వార్నింగ్ ఇచ్చే తర్వాత అవుట్ చేయడం జరిగింది. కానీ అశ్విన్ అలా ఫాలో లేదు. దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. ఎనీవే, రూల్స్ అపార్ట్, ఈ మన్కడింగ్ అనే కాన్సెప్ట్ మీద అశ్విన్ చేసిన దాని మీద కొంతమంది సినిమా ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళు కూడా డిబేట్ చేస్తే ఈ క్రికెట్ మీద, ఐపీఎల్ మీద వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు. జనరల్గా మనందరం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ మధ్య. అలాగే ఒక పొలిటీషియన్ తీసుకుందాం, ఒక హీరో తీసుకుందాం, ఒక కమెడియన్ తీసుకుందాం. వాళ్ళు ఈ టాపిక్ మీద ఎలా మాట్లాడుతుంది మన ఈరోజు ఫస్ట్ రివ్యూ. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళను ఉద్దేశించి ఈ అశ్విన్ చేసిన దాని మీద ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తమ్ముళ్ళు మీరు అందరూ చూసినట్లయితే మన కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ అశ్విన్ చేసింది ఏమాత్రం ఆమోదనీయం కాదని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అసలు ఏంటండి ఆయన చేసింది? తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఆయన చేసింది కరెక్ట్ అంటారా? మీరు ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏంటి తమ్ముళ్ళు, అసలు అలా అవుట్ చేయడం ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇది వరకు 2-3 చేశారంట. వాళ్ళు కంపల్సరీగా ముందు చెప్పారు, ఆ తర్వాతే అవుట్ చేశారు. కానీ మనం అశ్విన్ చేసింది ఏంటి? ఏమాత్రం ముందు చెప్పకుండా, అస్సలు ఇంటిమేషన్ లేకుండా పాపం బట్లర్ని అవుట్ చేయడం జరిగింది. చూసారా అండి, బాధ ఏదా అండి ఆ బట్లర్కి? మనం చూసే మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనసు తరుక్కుపోదా అండి ఫ్యాన్స్ మీ మనం? అసలు ఏంటండి అశ్విన్ గారు చేసింది? తమ్ముడు అశ్విన్, ఇది పద్ధతి కాదని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకే నువ్వు నిన్న మ్యాచ్లో ఓడిపోయావు. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష విధిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. తమ్ముళ్ళు, ఎలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పద్ధతిగా ఆడండి, మ్యాచ్లో గెలవండి. అంతేగాని ఇలా తొండి చేసి అవుట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నాను. జయ జన్మభూమి.